విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చిల బాట పట్టారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆరాధన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. చర్చ్ ఫాదర్స్ వద్ద ఆశీర్వాదం అందుకుంటున్నారు. క్రైస్తవుల రాక సందర్భంగా అన్ని చర్చిల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చర్చిలకు తరలి వస్తున్నారు. ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఆరాధనా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫాదర్ ఉన్నారు. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ముందుగా బిగ్ టీవీ వీక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతా ఎంతో సంతోషంతో ఆనందంతో ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ అంటే దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించడం. మానవాళి లోకమంతా కూడా పాపంలో నిండిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, మానవత్వాన్ని కోల్పోయి జీవిస్తున్నప్పుడు దేవుడు ఈ లోకానికి దిగి రావడం, మానవుడిగా ఈ లోకంలో జన్మించడం, మానవులు చేస్తున్నటువంటి పాపాలను ఆయన పరిహారం చేయటము, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమను మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రిస్మస్ పండుగ అంటే దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి సందర్భాన్ని ఈరోజు క్రిస్మస్ పండుగగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో కొనియాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విజయవాడ ఈ మహానగరంలో ఈ వన్ టౌన్ ఈ ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఈ సెయింట్ పీటర్స్ కేథడ్రల్ దేవాలయం. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది కాబట్టి అనేక వేల మంది ఈ యొక్క దేవాలయాన్ని దర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ టైంలో, క్రిస్మస్ పండుగ టైంలో సుమారుగా 2000 నుండి 3000 మంది విశ్వాసులు ఈ ఆరాధనలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని, ఇక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు వారికి మనశ్శాంతిగా ఉంటుందని, ఇక్కడ ఈ ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చున్నా సరిపోతుంది అనేటటువంటి ఒక ఆత్మీయ సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందటం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పండుగ అందరికీ చాలా ప్రత్యేకం. ముఖ్యంగా క్రైస్తవులకు ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ. క్రీస్తు ప్రభు మానవుడిగా జన్మించడము మానవులు చేసుకున్నటువంటి పుణ్యముగా, లేకపోతే క్రైస్తవులు చేసుకున్నటువంటి పుణ్యముగా, లోక రక్షణార్థమై వచ్చినటువంటి ప్రభువును ఈరోజు ఆరాధిస్తూ ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. మళ్ళా ఒకసారి మీ అందరికీ క్రీస్తు ప్రభు జన్మించినటువంటి సందర్భంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరం అంతా దేవుడు మిమ్మలను ఆరోగ్యాలతో దీవించాలని మీకోసం ప్రార్థన చేస్తూ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆరాధన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎప్పటిదాకా జరుగుతూ ఉంటాయి? 5 గంటలకు దేవాలయం తెరవబడుతుంది. 8 గంటల నుంచి మళ్ళీ ఆరాధన మళ్ళీ ప్రారంభం అవుతుంది. 8 గంటల ఆరాధనలో మా విజయవాడ కథోలిక పీఠానికి కాపరి బిషప్ గారు అయినటువంటి మాన్యశ్రీ తలుగుతోటి జోసెఫ్ రాజారావు గారు ఈ మేతరాసనంలో, లేకపోతే ఈ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ దేవాలయంలో ఉదయం 8 గంటలకు ఆరాధన జరుపుతారు. ఇది ఒక ప్రత్యేకం. సార్, మనం విజువల్స్లో చూడొచ్చు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అతి పురాతనమైనటువంటి చర్చి కావడంతో కూడా సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చిలో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆరాధనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ క్రైస్తవులంతా కూడా క్రిస్మస్ వేడుకలను అయితే ఘనంగా జరుపుకుంటున్నారు. సురేంద్రతో బిగ్ టీవీ, విజయవాడ.